యోగ్యత లేనప్పుడు, నేను శత్రునై ఉన్నప్పుడు, నేను పాపిగా ఉన్నప్పుడు ఆయన నన్ను ప్రేమించాడు. మరి ఈరోజు మనము మన శత్రువులు ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? మన మీద మనలను దూషించిన వారిని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? మనలకు కష్టం కలిగించిన వారిని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? మనల్ని ఇబ్బందులు పెట్టిన వారిని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం అంటే కారణం, నువ్వు మోగేడి తాళం లాంటి వాడవు, తాళం లాంటి దానివి కాబట్టి. నువ్వు ఖాళీగా ఉన్నావు, అందుకొరకు నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నువ్వు క్రీస్తును నింపుకున్నట్లయితే నీ హృదయంలో, నువ్వు ఆయన వలె నువ్వు ప్రేమించగలుగుతావు. ఆయన వలె నువ్వు ప్రేమించగలుగుతావు. ఆయన వలె నువ్వు, క్రీస్తు వలె నువ్వు క్షమించగలుగుతావు. క్రీస్తు వలె నువ్వు ప్రేమించగలుగుతావు. నువ్వు ప్రేమించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. అది అలా ప్రేమించాలంటే మనలో కనపడాల్సినటువంటి లక్షణం ఏంటో తెలుసా? త్యాగం. ఏం కనపడాలి? త్యాగం. కష్టం కలిగిందండి, దాన్ని మనం వదులుకోవడానికి, త్యాగం అంటే అర్థం ఏంటో తెలుసా? వదులుకోలేని దాన్ని వదులుకోగలగటమే త్యాగం అంటే. నన్ను ఇంతమంది ముందు అవమానపరిచారు, కాబట్టి నేను క్షమించలేను అనుకుంటూ కూర్చున్నావు అనుకో. అంటే నువ్వు ఏం చేయలేకపోయినావు అంటే త్యాగం చేయలేకపోయావు.